హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను మన సాంప్రదాయ పద్ధతిలో ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆవకాయ పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ నేను కొబ్బరి మామిడికాయలను తీసుకున్నాను. ఈ మామిడికాయలను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత రుద్దుకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. తడి లేకుండా తుడుచుకుని ఆరనివ్వాలి. ఇలా మామిడికాయలన్నింటినీ తడి లేకుండా తుడుచుకుని ఆరిన తర్వాత ముక్కలు కట్ చేయించుకోవడానికి తీసుకెళ్ళాలి. ఈ ముక్కలను మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. ముక్కలను కట్ చేసిన తర్వాత ప్రతి ముక్కని కూడా క్లాత్ తీసుకుని క్లీన్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకునేటప్పుడు ముక్కలకి పైన ఇలా సన్నని పొర లాంటిది ఉంటుంది. ఆ పొరని తీసేయాలి. ఇలా ముక్కలన్నీ క్లీన్గా తుడుచుకుని ఇలా సన్నని పొరను తీసేసి ముక్కలన్నింటినీ తేమ లేకుండా కొంచెం సేపు ఆరనివ్వాలి. ముక్కలు ఇలా కొంచెం సేపు ఆరిన తర్వాత ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలి. ముక్కలను కొలుచుకోవడానికి పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉండే ఇలాంటి గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెతో ముక్కలను కొలుచుకుందాం. ముక్కలను ఇలా గిన్నెలో నిండుగా వేసుకుని కొలుచుకుంటే ఈ గిన్నెతో నాకు 4 గిన్నెల ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కలకు ముందుగా ఆయిల్ని పట్టించుకోవాలి. మనం ముక్కల్ని కొలుచుకున్న గిన్నెతో 1.5 గిన్నె వరకు ఆయిల్ పడుతుంది. అంటే నియర్లీ 1.5 లీటర్ ఆయిల్ ఈ పచ్చడిలో మనం వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఈ గిన్నెతో ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నువ్వుల నూనెను తీసుకున్నాను. నువ్వుల నూనె కానీ పల్లి నూనెను కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలో హాఫ్ ఆయిల్ ముక్కలకు పట్టిస్తున్నాను. మిగతా హాఫ్ ఆయిల్ పచ్చడి కలిపేటప్పుడు యూజ్ చేస్తాను. ఇలా ఆయిల్ని ముందుగా ముక్కలకి పట్టించుకోవడం వల్ల ఉప్పు, కారం, ఆవుపిండి ముక్కలకు బాగా పడతాయి. ఇలా ఆయిల్ పట్టించుకున్న తర్వాత ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బేసిన్ తీసుకుని అందులోకి మనం ముక్కలను కొలుచుకున్న గిన్నెతోటి 1 గిన్నె కారం తీసుకోవాలి. 1 గిన్నె ఆవపిండిని కూడా తీసుకోవాలి. ఆవాలను ఎండలో ఎండబెట్టుకుని మిక్సీలో పౌడర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 3/4 బౌల్ సాల్ట్ని తీసుకోవాలి. రాక్ సాల్ట్ను ఎండలో ఎండబెట్టుకుని మిక్సీలో ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ మెంతుల పౌడర్ని వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ మెంతులను కూడా వేసుకోవాలి. 200 గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా పైనుంచి కింది వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఉండలు లేకుండా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కారం, ఉప్పు అన్నింటినీ మామిడికాయ ముక్కలలో వేసి కలుపుకోవాలి. చూసారు కదా, మనం ముందుగా ముక్కలకి ఆయిల్ పట్టించుకోవడం వల్ల మనం ఈ కారం అవి వేసిన వెంటనే ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉండదు. అందుకే ఈ కారం అవి కలిపిన మిక్చర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇలా నిండుగా వచ్చినందువల్ల కలుపుకోవడానికి అంత ఈజీగా లేదు. అందుకని వేరే బేసిన్ తీసుకుని నేను అందులోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా వేరే దాంట్లోకి తీసుకుని కలుపుకుంటున్నాను. మన దగ్గర ఏదైనా పెద్దది ఉంటే మనం ఒక దాంట్లోనే ఈజీగా కలిపేసుకోవచ్చు. ఇలా తీసిన తర్వాత ఇందాక మనం ముక్కలకు పట్టించగా మిగిలిన ఆయిల్ని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కింది వరకు ఆయిల్, ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని వేరే బేసిన్లోకి తీసుకున్న ముక్కలను కూడా తీసుకుని అందులోకి కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం 1 బౌల్ ఆయిల్ వేసాము. ఇది ఇంకొక హాఫ్ బౌల్ ఆయిల్. అందులో సగం ఆయిల్ వేసుకుని వీటికి కూడా మొత్తం అన్నీ పట్టేలాగా పైనుంచి కింది వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుగా మిగిలిన ఆయిల్ని కొంచెం మనం ఈ పచ్చడిని తీసుకునే డబ్బాలోకి వేసుకుని ఆయిల్ని డబ్బాలో స్ప్రెడ్ చేసుకుని ఈ పచ్చడిని
డబ్బాలోకి తీసుకోవాలి. పచ్చడి కలిపిన వెంటనే మనకి ఆయిల్ కనిపించదు. పచ్చడి కలిపిన తర్వాత 3వ రోజు వరకు పచ్చడిని కలుపుకుండా 3వ రోజు మూత తీసుకుని పచ్చడిని కలుపుకోవాలి. చూసారు కదా, 3వ రోజు మూత తీసేసరికి ఆయిల్ అంతా పైకి తేరింది. ఇప్పుడు ఈ పచ్చడిని పైనుంచి కింది వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ పచ్చడిని మరలా బేషన్లోకి వేసుకోవాలి. ఇలా బేషన్లోకి వేసిన తర్వాత పైకి కిందికి కలుపుకుని ఈ పచ్చడిలో ఇంకా ఆయిల్ పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు. మనం ఈ పచ్చడి కలిపేటప్పుడు ఒక గిన్నె పూర్తిగా వేసుకుని 1/4 గిన్నె ఆయిల్ వేసాము. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్ని కూడా వేసుకుని బాగా కలిసేలాగా పైకి కిందికి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. పచ్చడిలో ఆయిల్ సరిపడినంత లేకపోతే తొందరగా పాడవుతుంది, కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. చూసారు కదా, మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈజీగా ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కనుక మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం అంతా పాడవకుండా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ఇలా ఈజీగా పచ్చడిని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.